అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే విజయ్ అక్క. ఈరోజు ఈవినింగ్ నేను స్నాక్స్లో శాండ్విచ్ చేస్తున్నానండి. సో నేను ఫస్ట్ బ్రెడ్కి టమాటా కెచప్ అప్లై చేసుకుంటున్నాను. సో దాని తర్వాత కొద్దిగా క్రీమ్, ఫ్రెష్ క్రీమ్, ఇది ఆనియన్ అండ్ కుకుంబర్, క్యాప్సికమ్ చిన్నగానే కట్ చేశానండి, ఎందుకంటే పిల్లలు తిన్నారు కదా. ఇలా అయితే ఈజీగా తినేస్తారు. సో నెక్స్ట్ ఇంకొంచెం ఫ్రెష్ క్రీమ్, సో చీజ్ స్లైసెస్ వేస్తున్నానండి. యాక్చువల్గా ఇది మెల్ట్ అయిపోయింది. ప్యాక్ చేసేస్తున్నాను. హాయ్ అండి, మీ దగ్గర ఇలాంటిది ఉంటే శాండ్విచ్ చేసేది, దీనికి బటర్ అప్లై చేసేయండి. శాండ్విచ్ మేకర్ అంటే ఇది స్టవ్ పైన చేయాలండి. ఫిక్స్ చేసేయండి. పైన మళ్ళీ కొద్దిగా బట్టర్ వేసేయండి. క్లోజ్ చేసేయండి. ఇది ఇలా పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి కొంచెం స్లోగా నేను ఫ్రై చేస్తాను. ఎక్కువసేపు పెట్టకండి, మాడిపోతుంది. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. వన్ మినిట్ మ్యాక్సిమం అటు ఇటు తిప్పుతుంటే సరిపోతుందండి, ఎందుకంటే చాలా తొందరగా ఇది అనేది చాలా పల్సగా ఉంటుంది, చాలా తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది కదండి. సో ఇట్లా కట్ చేసేసి వేడివేడిగా ఇలా సర్వ్ చేసి కెచప్, టమాటా కెచప్ రెడీ. వేడివేడిగా ఈవినింగ్ టైంలో వెజ్ శాండ్విచ్ రెడీ. ఈజీగా, చాలా ఈజీగా, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ప్లీజ్.